ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు కోసం అని చెప్పేసి భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ని నేను కాస్త ఆయనకి భోజనం ఇవ్వచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ మాత్రం అదేంటి, మేము ఇస్తాం కదా, మీరు ఏమీ తేవనవసరం లేదు, మీరు ఇక వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం లేదు, తను బయట తినడం అలవాటు లేదు, ఇంట్లో నుండే ఫుడ్ మాత్రమే తింటాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ సరే అయితే అని చెప్పేసి ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజుకు తను తీసుకొచ్చిన భోజనాన్ని తినిపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు చాలా సంతోషిస్తూ ఉంటాడు. కావ్యకి నా మీద ఎంత ప్రేమ ఉందా అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న భోజనానికి మొత్తం తింటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం తనకి భోజనం తినిపిస్తూ చాలా సంతోషంగా రాజుని చూస్తూ ఉంటుంది. ఇంతలో కోర్టుకు హాజరవుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాయర్ హత్య చేసిన అంతకుడికి ఈ ఆయుధం వాడాడు, ఈ ఆయుధం మీద ఎవరి ఫుట్ ప్రింట్స్ ఉంటాయో వాళ్ళవే కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న జడ్జి అయితే సార్ అవేవో తెచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న లాయర్ ఇదిగోండి సార్, ఇతని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కావాల్సిన ఆధారాలన్నీ కూడా తీసుకొని వచ్చాము అని చెప్పేసి జడ్జికి ఇస్తారు. ఇంతలో అక్కడున్న జడ్జెస్ మొత్తం చూసి ఇదిగో దీని మీద ఎవరి ఫుట్ ప్రింట్స్ ఉంటాయో ఈ రాజువే కదా ఉన్నాయి అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఇతని మీద నా ఫుట్ ప్రింట్స్ ఉండడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న జడ్జి మాత్రం అవును, ఇదిగో దీని మీద నీయే ఉన్నాయి కాబట్టి నువ్వే హంతకుడివి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇది ఎలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అనామిక మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడి నుండి తప్పించుకుంటారో నేను చూస్తాను, ఇప్పుడు కదా నాకు అసలైన థ్రిల్ వస్తుంది అని అనుకుంటూ